క్షుద్ర రాజకీయాలు మానుకోకుంటే నీకు రాజకీయ గల్లంతే. రాయలసీమను సస్యశ్యామలం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తుంటే రాయలసీమ బిడ్డగా సహకరించడం మానేసి జగన్ విషం కక్కుతున్నారని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. ఈ మేరకు పెనుకొండ పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం అన్నతమ్ముళ్లా ఉండే తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య బీఆర్ఎస్ నేతలతో కలిసి చిచ్చు పెడుతున్నారని, కోర్టులో కేసులు వేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించానని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు అంటుంటే వైసీపీ బ్యాచ్ ఎందుకు ఖండించలేదని, బీఆర్ఎస్ నేతలతో వారికున్న చీకటి ఒప్పందం ఏమిటి అని ప్రశ్నించారు. ఇలా కుట్ర రాజకీయాలకు పాల్పడితే ఇప్పుడున్న 11 సీట్లు కూడా గల్లంతై ప్రజలు మీ చేతిలో గుండు సున్నా పెట్టడం ఖాయమని జగన్ను హెచ్చరించారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో గాని, నదుల అనుసంధానంలో గాని సీఎం చంద్రబాబు పాత్ర మరువలేనిదన్నారు. కోర్టులో కేసులు వేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపించానని బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలపై జగన్ గాని ఆయన బ్యాచ్ గాని ఎందుకు స్పందించలేదని, రాయలసీమకు జలాలివ్వకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతుంటే జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలతో జగన్కు విడదీయరాని బంధం ఉందంటూ తాడేపల్లిలోని ఆయన ప్యాలెస్ ముందు కేసీఆర్తో కలిసి ఉండే భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని తెలిపారు. అందుకు సంబంధించిన క్లిప్పింగ్ను మంత్రి సవిత ప్రదర్శించారు. జగన్ అసమర్థత వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయిందని, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలతో మరోసారి బయటపడిందని మంత్రి సవిత తెలిపారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కావచ్చు, నదుల అనుసంధానం చేసిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి, ఈ రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందించిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారిని తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్రోహి చంద్రబాబు నాయుడు గారని విషం కక్కుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పట్టుసీమను ఆపాలనుకుంది మీరే, మచ్చుమరిని ఆపింది మీరే. ఈరోజు మీరు రాయలసీమ గురించి మాట్లాడతారా? ఆంధ్రప్రదేశ్ ద్రోహే మీరని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. మరి తెలంగాణ స్వార్థం కోసం, వారి స్వార్థ రాజకీయాల కోసం వారు మాట్లాడితే మరి మీరేం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి మీ ఆప్తులు, మీ మిత్రులు, మీ బెస్ట్ ఫ్రెండ్స్, మరి మీ ఆస్తుల్లో వాటాలు, మీ అన్నిట్లోనూ వాటాలున్న బీఆర్ఎస్ పార్టీ వారు మరి ఈరోజు నమస్తే తెలంగాణలో మాజీ మంత్రి, ఇరిగేషన్ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి. మరి నమస్తే తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడింది రాయలసీమను ఆపింది మేమే. మరి దీని మీద మీరు ఖండించరా? మీ సాక్షి పేపర్లో రాయరా? మీ వైసీపీ నాయకులు మాట్లాడరా? మీరు మాట్లాడరు. కేసీఆర్ గారు వచ్చి రోజా గారి ఇంటికి వచ్చి చేపల పులుసు తిని రాయలసీమకు నీళ్ళు ఇస్తానంటారు. హరీష్ రావు గారేమో ఆపింది మేమే అంటారు. మరి ఎవరు ఆపారు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు ఆపారు? మీరు ఈరోజు మాట్లాడతారు. మరి అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్కి వస్తే వైసీపీ పార్టీ నాయకులు స్వాగతం పలుకుతారు. మీరు తెలంగాణకు పోతే మీకు స్వాగతం పలికి, ఫ్లెక్సీలు పలికి మీకు స్వాగతం పలుకుతారు బీఆర్ఎస్ పార్టీ వారు. మరి అంతేకాకుండా ఇప్పటికీ మీ తాడేపల్లి, మీ ఇంటికాడ, మీ పార్టీ ఆఫీస్ కాడ పెద్ద పెద్ద కటౌట్లు ఇలా ఉన్నాయి ఇప్పటికీ, ఈ రోజుకి. మరి ఎవరు రాయలసీమ ద్రోహి? మీరు కాదా? మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ వ్యాపారాల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? మిగులు జలాలు, నికర జలాలు, మిగులు జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. అవి మీకు అవసరమైతే మీరు వాడుకోండి, మాకు అవసరమైతే మేము వాడుకుంటాం, 2 రాష్ట్రాలు బాగుపడదామని చెప్తూ ఉంటే దానిని తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలతో ఆడుకుంటున్నారు.
ఎవరు రాయలసీమ ద్రోహి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు 14-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి అపెక్స్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సీఎం కేసీఆర్ గారితో ఒప్పించి 512 టీఎంసీల నీటిని ఏపీ హక్కుగా కృష్ణా జలాలను మనం పొందాం. మరి రెండో అపెక్స్ మీటింగ్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి 50-50కి మీరు ఎలా తలొగ్గారు? మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ ఆస్తులు కాపాడుకునే కోసం, మీ వ్యాపారాల కోసం. మరి రాయలసీమ ద్రోహి ఎవరని మరొక్కసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. మరి మీరు మాట్లాడతారా? మీరు ఏ రోజైనా 5 సంవత్సరాల్లో, గతంలో మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నికర జలాల గురించి కానీ మిగులు జలాల గురించి ఏ రోజైనా మీరు మాట్లాడారా? పని చేసేవాడిని చేయకూడదంటారు, విషం కక్కుతారు. మీరెందుకు? నిజంగా మీరు రాయలసీమ బిడ్డగా ఆలోచించండి. స్వార్థ రాజకీయాల కోసం కాదు, రాయలసీమను సస్యశ్యామలం చేయాలి. మీరు ఎలాగో మీకు చేసేకి చేత కాదు. పోలవరం ఆపేశారు, పరిశ్రమలు ఆపేశారు, రాష్ట్ర అభివృద్ధిని ఆపేశారు. మరి ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, మీరు ఇతర పార్టీ అందరూ కలిసి తెలుగు రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం ఆడుకుంటున్నారు. ఇది మంచిది కాదు. మీరు కనీసం మానవతా దృష్టితోనే ఆలోచించండి. మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనందరికీ తెలుసు. అంతేకాకుండా మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాయలసీమకి ఏం చేశారో అందరికీ తెలుసు. మేము అతి తక్కువ కాలంలోనే మరి ఈరోజు ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టాం. 14-19లో సుమారుగా 12,500 కోట్లతో మేము ఇరిగేషన్ ప్రాజెక్టులపైన ఇన్వెస్ట్ చేసాం, రాయలసీమకి ఇన్వెస్ట్ చేసాం. మరి కూటమి హయాంలో ఏ విధంగా అతి తక్కువ కాలంలోనే 750 కిలోమీటర్లు నీళ్లు తీసుకెళ్ళాం. సుమారుగా 423 చెరువులకు నీళ్ళు ఇచ్చాం. 19 నియోజకవర్గాల మీదుగా ఈరోజు అతి తక్కువ కాలంలోనే మేము ఇంత పని చేసాం. మరి ఎందుకు మీకు రాయలసీమ ప్రజలంటే చులకన చూపు? రాయలసీమ ప్రజలపై ఎందుకు మీకు ఇంత కక్ష సాధింపు చర్యలు? మేము తెలియజేసేది ఒక్కటే, మీరు ఎంత రెచ్చగొట్టినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆగదు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందనే కక్ష సాధింపుతో మీరు ఏ విధంగా అయితే విషం కక్కుతున్నారో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారు. మీరైతే చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టి ఆ రోజు కూడా తెలియజేశారు, తెలుగు ప్రజలు యావత్ భారతదేశమే కాదు ప్రపంచమంతా చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చెయ్యరు అని తెలుసుకొని ఆ రోజే సంఘీభావం తెలిపి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి అని ఆ రోజే నిర్ధారించారు. మరి ఈరోజు కోర్టు కూడా ఆణిముత్యంలో తీర్పిచ్చిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ తెలుసు మీరు ఏ విధంగా ఈ 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అన్న విషయం తెలుసు. రాయలసీమ ద్రోహే మీరన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.